మనము ఒక బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు చీరలు వేస్తాడు. ఎంత ఈ చీర అంటే 2000 అంటాడు. 2000 అన్నప్పుడు మనం ఏం చేస్తాము, బాగా ఆలోచించి వీనికి ఎంత పడి ఉండొచ్చు ఏంది అనేసి ఆలోచించి ఒక 1500కి ఇస్తావా 1600కి ఇస్తావా అని అడుగుతాము. వానికి పడితే ఇస్తాడు, లేకపోతే లేదు. అదే కొంతమంది ఏం చేస్తారు, 2000 అన్న చీరని 500కి ఇస్తావా అని కూడా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, 500కి ఇస్తావా అని అడిగినప్పుడు మెడలు బట్టి ఆ షాప్ ముందర మెట్లు కింది దాకా నూకొస్తాడు. అవునా కాదా? ఏదైనా న్యాయంగా ఉండాలి, న్యాయంగా అడగాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు అనమాట, మేడం అంత పడలేదు మేడం, ఇంత ఇస్తా అంత ఇస్తా అని అన్నీ రిక్వెస్ట్ చేసుకుంటుంటాడు. అలాగనే కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారు, ఆడపిల్లలు వాళ్ళు ఇచ్చిన కట్నమేమో 1,00,000 2 లక్షలు ఉంటుంది, 3 లక్షలు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, భర్త మీద పంచాయతీ పెట్టుకొని 30 లక్షలు 40 లక్షలు అని కోర్టులో కేసు వేస్తారు. ఏడ తెచ్చిస్తాడు, పీకి ఇవ్వాల్సిందే 30-40 లక్షలు. మీరు ఇచ్చిన దానికంటే డబల్ అడగండి, న్యాయంగా ఉంటుంది. లేకపోతే నీకే అమ్మాయికే ఇష్టం లేదనుకో, అబ్బాయి ఇవ్వాల్సిన అవసరమే లేదు డబ్బులు. అబ్బాయి వద్దనుకున్నాడు అనుకో, మీరు ఇచ్చిన కట్నానికంటే డబుల్ ఇస్తాడు. అంతేగాని 30 లక్షలు నీ అమ్మ జాగీరుంది, నా అయ్య జాగీరుంది, ఆడ 30 లక్షలు 40 లక్షలు అంటే ఆడ తెచ్చిస్తారు? ఎవడు ఇయ్యడు. 10 కోట్లంటే తిరుగుతాడు కానీ ఎవడు ఇయ్యడు. అది గుర్తుపెట్టుకోండి.